అన్ని పాఠశాలల పిల్లలను స్కూల్ పిల్లలను కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సోదరి శాసనసభ్యురాలు రాగమయ్య గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథులు, మన అందరికీ ఆత్మీయుడు, మరి ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నాయకుడు మరి మన సీనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, సిసిఎఫ్ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, మరి రామయ్య గారా, నాగరాజు గారికి, దయానంద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మరి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా, మరి అదేవిధంగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఎంబ్లంను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మరి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమయ్యి దంపతులు ఇద్దరు కూడా మరి 10 సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను. మరి రాగమయ్య చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఏంటి, ఎందుకు పెంచాలి, మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతా ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు. మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే, మనం మొక్కలు పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట. ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము డే అంతా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కిందనే మంచాలు వేసుకొని అక్కడే ఆటలాడుకుంటూ గడిపే వాళ్ళము. అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈరోజు మనకి ఎక్కడా కూడా కనపడడం లేదు. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడమనో లేకపోతే రోడ్డు వెడల్పు చేయడమనో ఏదో ఒక పేరుతోటి ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తా ఉన్నాం. కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే గానీ అంత పెద్ద వృక్షం తయారవదు. కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు, భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం ఇప్పటి నుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి. మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది. అశోక చక్రవర్తి అనే రాజు మారువేషంలో గుర్రం మీద రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక పండు ముసలాడు ఇవాళ రేపు చనిపోయేటట్టు ఉంటాడు. ఆయన చెట్టు పక్కన ఒక్కడే గోతులు తవ్వుకుంటూ చెట్టు పెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. ఈయన వింతగా చూసి ఆ గుర్రం ఆపి కిందికి దిగి ఆయన దగ్గరకు పోయి, తాత నువ్వు ఇంత ముసలోడివి, నువ్వు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నావు, మరి నీకు ఎంత ఆశతోటి మొక్కలు పెడుతున్నావు, ఈ మొక్కలు పండించే పంట నువ్వు తినే వయసులంక ఉంటావా అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట అంటాడు, అయ్యా ఇది నా కోసం కాదు, మన భవిష్యత్తు తరాల కోసం నాటుతా ఉన్నా, మేము బాధపడ్డాము, మేము కష్టపడ్డాము, మన ముందు తరం వాళ్ళు కష్టపడకూడదు అంటే ఇటువంటి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు అశోక చక్రవర్తి రోడ్డు పక్కల కూడా చెట్లు నాటిండు. ఇది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటను అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అదే క్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని కూడా వన మహోత్సవం 1950లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కెఎం మున్షి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 75వ సంవత్సరం కాబట్టి దీన్ని వజ్రోత్సవ వన మహోత్సవంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి ప్రతి జూలై మొదటి వారంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా స్టేట్కి ఇంత టార్గెట్ పెట్టుకొని డిపార్ట్మెంట్స్కి టార్గెట్ పెట్టి మరి అదే విధంగా జిల్లాలలో ఉన్న
ఉన్నటువంటి జిల్లాకు టార్గెట్ పెట్టి మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఇండ్లల్లో కూడా మీరు అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందియడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇండ్లలో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేనైతే చాలా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన దాన్ని, ప్రతి ఎండాకాలంలో కూడా పల్లెటూరులోనే ఉండేదాన్ని. ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఇంటి ముందట కూడా ఒక చిన్న పందిరి ఉండేది. ఆ పందిరికి ఒక మల్లె చెట్టు, లేకపోతే ఒక బఠానీ చెట్టు, ఒక జాజి పూల చెట్టు, ఇట్లాంటి చెట్లన్నీ కూడా ఉండేటివి. ఇప్పుడు కనీసం ఎక్కడన్నా చూద్దామంటే ఎక్కడా కూడా ఇంటి ముందట పందిరి ఉండదు, ఇంటి ముందట వాకిలు ఉండదు, నీళ్లు చల్లడం ఉండదు, ముగ్గు పెట్టడం ఉండదు. అంతా కూడా పల్లెటూరు వాతావరణం అంతా కూడా పట్టణ వాతావరణంగా మారి బండలేసుకొని పొద్దున లేచి పెయింటింగ్ ముగ్గులు వేసేసి బండల మీద నీళ్లు కొట్టేసి పనులు చేసుకునేటువంటి పరిస్థితి. అప్పుడు 4 గంటలకు లేచి ముగ్గులు పెడితే మనం రోడ్డెంబడి వెళ్తా ఉంటే ఈరోజు పండుగ ఉన్నదని ప్రతిరోజు కూడా అనిపించేటువంటి పరిస్థితి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే. కానీ మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుతున్నాం, తప్పు లేదు. కానీ కొన్నిటిని మాత్రం మనం మార్చుకోకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఒకటి ఈ చెట్లు పెంచే కార్యక్రమం. కాబట్టి మన ఇల్లు ఒకటే బాగుంటే బాగోదు, మన వాడ బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన సమాజం బాగుండాలి, అందరి ఆరోగ్యం కూడా బాగుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మనం అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గ్రామాన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అన్ని గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా చెట్లను నాటి వాటిని కాపాడుకునే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోతులు బయటకు రాకుండా ఉండే విధంగా ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను లోపల పెంచినట్టయితే అవి అక్కడే తిని మరి అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మిగిలినవేమన్నా ఉంటే గిరిజనులు కానీ, పేదవాళ్ళు కానీ అడవుల్లోకి వెళ్ళి ఆ కాయలు కోసుకొచ్చుకొని బయట అమ్ముకొని వాళ్ళు జీవనోపాధి కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. మేము అన్ని రకాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాము. మరి ఇక్కడ సత్తుపల్లిని ఒక ఆదర్శమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడానికి మన ఎమ్మెల్యే గారు కోరుకున్నారు. కాబట్టి వారికి మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలని కూడా కోరుకుంటూ మరి ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గాలన్నా, మనకు అనారోగ్య సమస్యలు రాకూడదన్నా, మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఈ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పోయి మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలన్నా, ఈ కాలుష్యం నియంత్రించబడాలన్నా వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మనం మొక్కలను పెంచడం, వాటిని పెద్దగా చేయడం. ఈ కార్యక్రమాన్ని మీరు లక్ష్యంగా తీసుకొని మరి టార్గెట్స్ పెట్టుకొని పోటీ పెట్టుకొని మరి మొక్కలను పెంచి నా వృక్షం నేను పెంచుతుంటా అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మన పిల్లలు పెరుగుతూ ఉంటే మనకు ఎంత ఆనందం అవుతుందో, మనం పెట్టిన వృక్షం పెరుగుతూ ఉంటే కూడా మనకు అంతే ఆనందం అవుతుంది. ఒక చెట్టు పువ్వు పూస్తే మొదటి పువ్వు పూసినప్పుడు మనం ఎంత ఆనందపడతామో మనకు తెలుసు. అదేవిధంగా మీ చెట్టును మీరు కాపాడుకోండి. దాని ద్వారా మరి సమాజాన్ని, సొసైటీని కాపాడండి, మన ఆరోగ్యాలకు రక్షణ కల్పించండి. కాబట్టి మీ అందరూ కూడా మనిషి ఒక్క చెయ్యేసి ఒక్కొక్క చెట్టు నాటినా చాలు ఈరోజు మనకు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు మేము ఇచ్చిన ఈ యొక్క సందేశాన్ని మీరు అనుసరించి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున వృక్షాలను పెంచి ఈ ఏదైతే కాలుష్య నివారణ ఆ మొక్కల్ని మీరు వృక్షాలుగా పెంచాలి అంటూ ఓ చక్కటి పాటతోటి మా గాయని రమణ మీ ముందుకు. ముత్యాల ముగ్గులు వేసేవో ఎక్కలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు, మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. ముత్యాల ముగ్గులు వేసేవో ఎక్కలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు, మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. రతనాల రాసులు పోసేవో ఎన్నలు మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా ఎన్నలు,
ఒకేసారి పిల్లలు పంపిపోకండి అంతమందిని. కూర్చోండమ్మా. ఇంట్లో వనమయ్యదికి